అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇవి ఏం కావాలన్నా కూడా మీరు వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఈ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ తను పెట్టుకున్న బౌండరీస్ అండ్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో దాని నుండి కంప్లీట్లీ ఆ బౌండరీస్ని క్రాస్ చేసి తను ఒక న్యూ లైఫ్ చూడాలని అనుకుంటున్నారు ఇక్కడ. బట్ ప్రజెంట్ అయితే 6 of Swords ఎనర్జీలో ఉన్నారు. ఈ పర్సన్కి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేబీ సమ్ కార్మిక్ రిలేషన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ విత్ 2 of Swords ఎనర్జీ ఈ పర్సన్ క్రాస్ రోడ్లో ఉన్నారు. అండ్ తను ఏదో ఒక రిలేషన్షిప్ అనేది ఎండ్ చేస్తున్నారు. ఒక పెయిన్ఫుల్ ఎండింగ్ కూడా కనిపిస్తుంది తన లైఫ్లో ప్రజెంట్. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ మీకోసం ఆలోచించడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ సెపరేషన్ అనేది ఈ పర్సన్కి చాలా పెయిన్ఫుల్గా ఉంది. అటు ఒక పెయిన్ఫుల్ ఎండింగ్ అండ్ ఈ పెయిన్ఫుల్ సెపరేషన్. సో ఈ పర్సన్ కంప్లీట్లీ షాటర్డ్ ఎనర్జీస్లో ఉన్నారు విత్ 10 of Swords ఎనర్జీ అండ్ విత్ 6 of Pentacles అండ్ Ace of Wands అండ్ Knight of Wands అండ్ King of Wands, Knight of Pentacles. ఓకే, సో ఇవన్నీ ఈ నైట్స్ అన్నీ కూడా మనకేం చెప్తుందంటే ఇక్కడ ఒక ఫాస్ట్ మెసేజెస్ ఏవో రాబోతున్నాయి ఆర్ కాల్స్ రాబోతుంది. అండ్ ఇక్కడ మనకి విత్ లవర్స్ కార్డ్ రీయూనియన్ అనేది జరగబోతుంది మీకు. అండ్ విత్ డెత్ రీబర్త్ కార్డ్ ఒక పెయిన్ఫుల్ ఎండింగ్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఇది లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చారు ఎవరికో, బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ ఆ కమిట్మెంట్ అనేది బ్రేకప్ అయిపోయింది. ఓకే, సో ఇది ఇక్కడ మనకి మీ పర్సన్ సిచ్యువేషన్ అంటే ఇట్లా ఉంది ప్రజెంట్ అయితే. బట్ ఈ పర్సన్ మీకు విత్ అపాలజీ ప్రపోజల్ మీకు మెసేజ్ చేస్తారు. మీరు మీ పర్సన్ లైఫ్లో నుండి వాకవే చేస్తారు విత్ 8 of Cups ఎనర్జీ. మీరు ఒక Queen of Cups ఎనర్జీ, ఒక పవర్ఫుల్ ఎనర్జీ మీది. బట్ విత్ టవర్ మూమెంట్ తన లైఫ్లో మీ పర్సన్ లైఫ్లో ఒక టవర్ మూమెంట్ అయితే వచ్చింది. అంటే అదొక ఎండింగ్ టు సంథింగ్ అనమాట. వెదర్ రిలేషన్షిప్ అవనివ్వండి, ఇంకేదైనా అవనివ్వండి, ఇక్కడ మోస్ట్లీ రిలేషన్షిప్సే కనిపిస్తున్నాయి. సో ఆ పెయిన్ఫుల్ ఎండింగ్ తర్వాత ఈ పర్సన్ కంప్లీట్లీ రిలీజ్ అయిపోయారు ఆ రిలేషన్ నుండి. అండ్ ఈ జూన్ ఎండింగ్ కల్లా, ఈ మంత్ ఎండింగ్ కల్లా మీ పర్సన్ సింగిల్గా అయిపోతారు మళ్ళీ. అండ్ ఈ పర్సన్ ఇక్కడ చూడండి 4 of Cups ఎనర్జీ అండ్ Page of Cups ఎనర్జీ. ఈ కప్ ఆఫ్ లవ్ని మీకు ఆఫర్ చేయడానికి మీకు ప్రపోజల్తో మెసేజ్ చేస్తారు ఒకటి. అండ్ విత్ Ace of Swords ఎనర్జీ ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో King of Wands అండ్ 4 of Swords. ఎస్, ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు మిమ్మల్ని ఒకప్పుడు. బట్ ఇక్కడ ఈ పర్సన్ చేసుకున్న రాంగ్ చాయిస్ వల్ల ఇక్కడ ఈ పర్సన్కి ఏ రిలేషన్షిప్ కూడా కంటిన్యూ చేయలేని స్థితిలో ఉన్నారు. అంటే తన లైఫ్లో చాలా పెయిన్ఫుల్ ఎండింగ్స్ అయితే ఉన్నాయి. మేబీ 2 or 3 or 1 or 2 ఉండొచ్చు. సో ఇప్పుడు కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండాలి, మీతోనే కలిసి ఉండాలి, అండ్ మీకు మిమ్మల్ని కేర్ఫుల్గా చూసుకోవాలి, మీకు సపోర్టింగ్గా ఉండాలి అనేది ఈ పర్సన్ ఒక డ్రీమ్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో అందుకే మీకు మళ్ళీ కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు. అండ్ అపాలజీ అండ్ ప్రపోజల్ రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. ఓకే, సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే 7 of Cups ఎనర్జీ అండ్ 10 of Pentacles, 4 of Wands. ఎస్, ఈ పర్సన్కి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. సో అందుకే ఈ ప్రపోజల్ అనేది మీకు ముందు పెడతారు.
అండ్ మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు, కాంప్రమైజ్ అవుతారు మీరు కూడా. అండ్ విత్ 9 of Wands ఎనర్జీ చాలా డిఫెండింగ్ ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్. కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, కొంతమంది లీగల్ మ్యాటర్స్ ఫేస్ చేస్తున్నారు. బట్ అయినా కూడా ఈ పర్సన్ ఇప్పుడు కంప్లీట్లీ రియలైజ్ అయిన తర్వాత అండ్ చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు మిమ్మల్ని బాధ పెట్టినందుకు. అండ్ ఈ పర్సన్ మళ్ళీ విత్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ మీ ముందుకు రాబోతున్నారు. ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్ అని తెలుసుకున్నారు ఈ పర్సన్. ఎస్, డివైన్ కనెక్షన్. చాలా పేషెన్స్తో ఉన్నారు మీరు కూడా విత్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ 6 of Swords అండ్ డిసెప్టివ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. డిసెప్షన్ ఎక్కడ జరిగింది అంటే మీ పర్సన్కి జరిగింది విత్ అదర్ కార్మిక్ రిలేషన్. అండ్ మీకు మీ పర్సన్తో డిసెప్షన్ జరిగింది. అంటే ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని రీసెంట్ పాస్ట్లో అసలు ఒక ఆప్షన్లో చూశారు. మీ మీ లవ్ అండ్ ఎఫెక్షన్ని అసలు ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయలేదు. మీ పర్సన్కి అనిపించేది ఏంటి అని అంటే రీసెంట్ పాస్ట్లో ఏమనుకున్నారంటే మీరు ఎప్పుడైతే డీప్ రిలేషన్లోకి వెళ్ళిపోతున్నారో ఈ పర్సన్ సడన్లీ ఆ రిలేషన్షిప్ నుంచి జంప్ అయిపోయారు అండ్ మిమ్మల్ని డిస్టెన్స్లో ఉంచి అదర్ కార్మిక్స్తో కనెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు అది తను చేసుకున్న రాంగ్ చాయిస్ అని తెలిసి చాలా సాడ్నెస్లో ఉన్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అండ్ విత్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ మీకు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నారు. అండ్ తను మీకు ఒక లైఫ్ పార్ట్నర్గా ఉండాలి అని చూస్తున్నారు. ఇక్కడ డివైన్ కౌంటర్ పార్ట్స్, ఏస్ ఆఫ్ కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరిద్దరూ డివైన్ కౌంటర్ పార్ట్స్, అంటే డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫ్యామిలిన్ ఎనర్జీస్. అండ్ విత్ ఎంప్రెస్ ఎనర్జీ అండ్ 8 of Wands అండ్ 6 of Pentacles. ఈ పర్సన్ ఇప్పుడు రెసిప్రోసిటీ కోసం ఫైట్ చేస్తారు అండ్ ఈ రిలేషన్షిప్ కోసం కూడా ఫైట్ చేస్తారు ఈ పర్సన్. ఓకే, ఇది 4 of Cups ఎనర్జీలో మనకేం చెప్తుందంటే మీరు ఒక గాడ్స్ గిఫ్ట్లా ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని ఒక గాడ్స్ గిఫ్ట్లా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అండ్ అదర్ రిలేషన్షిప్స్ని మీతో కంపేర్ చేసి చూసుకుంటున్నారు కూడా ఈ పర్సన్ ఆల్రెడీ. అండ్ మీతో ఉన్న హ్యాపీనెస్ అండ్ మీతో ఉన్న ఆ పీస్ ఏదైతే ఉంటుందో అది మిగతా రిలేషన్స్లో లేదు ఈ పర్సన్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీతో గొడవ పడటం, మీతో ఆర్గ్యుమెంట్స్ చేయడం ఇవన్నీ కూడా మీ పర్సన్కి నచ్చటం లేదు. సో ఈ సెపరేషన్కి అండ్ సైలెన్స్కి గుడ్ బై చెప్పి కంప్లీట్లీ మళ్ళీ ఒక న్యూ పర్సన్లా క్లీన్గా మీ ముందుకు వస్తారు బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జూన్. అండ్ ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేలోపు మీకు కమ్యూనికేషన్ కూడా వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. ఓకే, సో మీ ఎనర్జీస్ చూస్తే మీరు ఇంకా ఆలోచిస్తున్నారు అసలు ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా. అండ్ అగైన్ ఈ పర్సన్ మీద నమ్మకం ఏముంది, మళ్ళీ జంప్ అయిపోవచ్చు ఈ పర్సన్ ఇంకొక రిలేషన్లోకి అని మీ ఆలోచనలు అట్లా ఉన్నాయి. ఎందుకంటే మీరు చాలా టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేశారు ఈ పర్సన్ పైన, బట్ అందులో 1% కూడా మీ పర్సన్ మీకు ఇన్ రిటర్న్ పే చేయలేదు. అండ్ మీకు అట్లీస్ట్ ఒక రెస్పెక్ట్ ఆర్ ఎనీథింగ్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దాంట్లో 1% కూడా ఏమీ ఇవ్వలేదు ఈ పర్సన్. బట్ అయినా కూడా ఈ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. 50% యాక్సెప్ట్ చేయాలని అనిపిస్తుంది మీకు, బట్ 50% నో అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేయడం మీకు వల్ల అవ్వదు. ఎందుకంటే మీరు ఒక బిజీ పర్సన్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ మీది, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్ మీరు. సో మీరు ఇక్కడ చాలా తెలివైన పర్సన్ అనమాట, గుడ్ లుకింగ్ పర్సన్. అండ్ మీరు ఇక్కడ గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్ కూడా కనిపిస్తుంది. ఓకే, ఈ గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్ కాన్సెప్టే మీ పర్సన్కి మీ దగ్గర నచ్చేది. ఒక క్లవర్ పర్సన్ మీరు, అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నా సాల్వ్ చేసేస్తారు. అండ్ విదిన్ షార్ట్ పీరియడ్ మీరు మీ కెరీర్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. సో ఇవన్నీ యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్, ఒక లైఫ్ పార్ట్నర్గా ఎలా ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి ఫీచర్స్ అన్నీ మీకున్నాయి.
బట్ ఈ పర్సన్ చేసుకున్న రాంగ్ చాయిసెస్కి అలాంటివి ఏమీ ఉండవు. ఓన్లీ వాళ్ళు కార్మిక్స్ అందరూ కూడా మీ పర్సన్ పైన డిపెండెంట్ పీపుల్ అనమాట. అంటే ప్రతి చిన్న విషయానికి మీ పర్సన్ పైన డిపెండ్ అయ్యే వాళ్ళే ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో. అండ్ మీ పర్సన్నే పాయింట్అవుట్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో. సో అందుకే ఈ పర్సన్ ఏమని డిసైడ్ చేసుకుంటున్నారంటే ఈ టాక్సిక్ రిలేషన్స్ అన్నిటికీ దూరంగా వచ్చేయాలి. అండ్ తను ఒక సెపరేట్ హౌస్ ఆర్ ఎనీ రూమ్ ఎనీథింగ్ ఏదో ఒక షెల్టర్ చూసుకుని అక్కడికి వెళ్ళిపోవాలి అని ఈ పర్సన్ డిసైడ్ అయ్యారు. సో ఈ పర్సన్ ఫ్యామిలీకి దూరంగా ఉండడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ మీరు ఒక ఎంప్రెస్ అండ్ ఎంపరర్ ఎనర్జీ డబుల్ కన్ఫర్మేషన్ మనకి విత్ ఇదొక డివైన్ కనెక్షన్ అని అయితే తెలుస్తుంది. అండ్ విత్ నైట్ ఆఫ్ సోర్డ్స్ అండ్ 7 ఆఫ్ వాండ్స్. ఓకే, సో ఈ పర్సన్ ఇప్పటి వరకు మీరు మెసేజ్ చేస్తారు లేదా కాల్ చేస్తారని వెయిట్ చేశారు, బట్ నో యూజ్. మీరు కంప్లీట్లీ మీ కెరీర్ ఏదో మీరు చూసుకుంటున్నారు, మీ సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ ఇవి స్టార్ట్ చేశారు మీరు. సో మీరు ఏదైతే ఈ పర్సన్ దగ్గర నుంచి ఎంత పెయిన్ తీసుకున్నారో, ఈ పర్సన్ మీకు ఎంత పెయిన్ ఇచ్చారో ఆ పెయిన్ అంతా కూడా మీకు అది మీకు ఫేవరబుల్గా చేంజ్ అవుతుందన్నమాట. ఓకే, అంటే మీరు ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి మీకు అది హెల్ప్ చేస్తుంది ఆ పెయిన్ అనేది. బట్ ఈ పర్సన్ డైలీ అంటే స్టెప్ బై స్టెప్ ఈ పర్సన్ డౌన్ఫాల్ అనేది కనిపిస్తుంది ఈ పర్సన్ లైఫ్లో. ఓకే, సో చూద్దాం అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది. మీ పర్సన్ పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 3. సో కామెంట్ సెక్షన్లో మీరు 444 విత్ 333 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ రాశుల విషయానికి వస్తే మేషరాశి, సింహరాశి, వృషభ రాశి, కన్యారాశి, తులారాశి, కుంభరాశి, వృశ్చిక రాశి, మీనరాశి కనిపిస్తున్నాయి. సో మీకు ఏది రెజొనేట్ అయితే అదే పాయింట్స్ తీసుకోండి, లేని పాయింట్స్ రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి. సో ఇంకా స్పేస్ కావాలి ఈ పర్సన్కి అంటున్నారు. అండ్ సరైన ఈ పర్సన్ తన డెస్టినీ కోసం ఇంకా సర్చింగ్లో ఉన్నారు. రీసెంట్ పాస్ట్లో ఈ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయిపోవడానికి చూశారు, బట్ అది కూడా సక్సెస్ అవ్వలేదు. ఎందుకు సక్సెస్ అవ్వలేదు అనుకుంటే, మూవ్ ఆన్ అయిపోవడానికి ఎందుకు చూశారు అంటే బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ. అండ్ ఇప్పుడు మళ్ళీ మీకు ప్యాచప్ అవ్వడానికి చూస్తున్నారు, ఎందుకంటే మీది ఒక డివైన్ కనెక్షన్. ఓకే, ఇక్కడ డివైన్ ఇంటర్వెన్షన్ అనేది జరిగింది. అంటే డివైన్ అండ్ యూనివర్స్ మిమ్మల్ని ఇద్దరిని మళ్ళీ కలపడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో ఇద్దరూ కలిస్తే ఇది ఒక పవర్ కపుల్లా అవుతారు మీరు. ఒక డివైన్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది మీకు. అది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే హెల్త్ అండ్ వెల్త్ వైజ్ చాలా డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. అండ్ మీరు చాలా హైట్స్కి రీచ్ అవుతారనమాట. అంటే చాలా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది మీ కెరీర్ అండ్ అదర్ థింగ్స్లో. ఓకే, బట్ మీరు చేయాల్సింది ఏంటంటే సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫ్ లవ్. అండ్ ఇక్కడ ఈ అబ్సెషన్ అనేది ఆపేసేయండి. అండ్ ఎప్పుడైతే మీరు ఒకటే విషయం ఆలోచిస్తూ ఉంటారో ఈ డిస్టెన్స్ ఇంకా పెరుగుతుంది. కానీ అది మర్చిపోయి మీ సెల్ఫ్ కేర్ ఎప్పుడైతే తీసుకోవడం స్టార్ట్ చేస్తారో అప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేసుకుంటూ మీ దగ్గరికి అపాలజీ అండ్ ప్రపోజల్తో వస్తారు. ఓకే, ఎస్. ఓకే, సో నెక్స్ట్ ఫుల్ మూన్ అరౌండ్ June 12th అనుకుంటా. సో ఆ ఫుల్ మూన్కి మీరిద్దరూ మళ్ళీ ఒకటవుతారు, మీకు రీయూనియన్ అనేది అవుతుంది. సో హ్యావ్ పేషెన్స్ అని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ. పేషెన్స్ రిక్వైర్డ్. ఓకే, సో మీరు డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ మీకోసమే ఆలోచిస్తున్నారు. అండ్ మీరిద్దరూ కలిసి ఏదో మూవీ ఆర్ సాంగ్స్ ఏవో కలిసి చూశారు. మీ పర్సన్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ అదే గుర్తు చేసుకుని, అదే సాంగ్ గుర్తు చేసుకుని, మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, ఎమోషనల్ అయిపోతున్నారు మీ పర్సన్ అవన్నీ తలుచుకొని. ఓకే, సో
రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ లవ్ అండ్ లైట్.